Hello everyone, welcome to AKSIAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 31st December 2024 కు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాలుగా మారిందా అనే కాంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. షేక్ హసీనాను అప్పగించాలన్న డిమాండ్కి భారత్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారత్లో నాసిరకం మందులు తయారు చేస్తున్నారు అనే కాంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రిలేటెడ్. భారత్ యూపీఐలో కేవలం ఫోన్పే అండ్ జీపే డామినేట్ చేస్తున్నాయి అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటింగ్ ఎక్కువ ఉంది ఏ రాష్ట్రాల్లో అనే దాని మీద మనం ఒక డేటా పాయింట్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి చూద్దాం. నెక్స్ట్, ఇస్రో డాకింగ్ మిషన్ అనేది విజయవంతంగా ప్రయోగించారు, దానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, కరెన్సీ కన్సర్న్స్. ఇక్కడ రూపీస్ ర్యాపిడ్ స్టంబుల్ పోజెస్ ఏ ఫ్రెష్ ఛాలెంజ్ ఫర్ ద ఎకానమీ. ఇది మనం ఎకానమీ కంటెక్స్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ కంటెక్స్ట్ ఏంటంటే సందర్భానికి సంబంధించి మనం చూస్తే ఇండియా రూపీ అనేది ఆల్ టైమ్ లో అనేది ఇక్కడ 85 రూపీస్ అనేది తగ్గింది యుఎస్ డాలర్కి అగెనిస్ట్గా. రైట్, సో ఇది భారత రూపాయి యుఎస్ డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 85కు చేరింది. ఆర్బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ ఈ స్టెబిలైజేషన్ సంబంధించి అంటే ఈ వాల్యూ స్టెబిలిటీకి సంబంధించి స్థిరీకరించడానికి ఆర్బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ ఇది 86 దగ్గరే ఉంది. రైట్, ఇది ఒక మెయిన్ కన్సర్న్. అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఫారెన్ పోర్ట్ఫోలియో అవుట్ఫ్లోస్ కావచ్చు, అదేవిధంగా హై స్టాక్ వాల్యుయేషన్స్ కావచ్చు, దాంతోపాటు కార్పొరేట్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ అన్సర్టైనిస్ అనే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ మేజర్గా కారణాలుగా చెప్పచ్చు. రైట్, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్ చేస్తే ఎక్స్చేంజ్ రేట్ డైనమిక్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఈ ఎక్స్చేంజ్ రేట్కి సంబంధించి మార్పులు ఎలా మారుతున్నాయి, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది అర్థం చేసుకుంటే, ఇక్కడ ఫారెక్స్ మార్కెట్స్ సంబంధించి మనకి మేజర్గా కరెన్సీస్ సంబంధించి సప్లై అండ్ డిమాండ్ అనేది డిటర్మైన్ చేస్తుంటాయి. రైట్, సప్లై డిమాండ్ కరెన్సీ సంబంధించి మనం ఫారెక్స్ మార్కెట్లో మేజర్గా డిటర్మైన్ చేస్తుంటాయి. కాబట్టి అది ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మేజర్గా ట్రేడ్ డెఫిసిట్ సంబంధించి, అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా మానిటరీ పాలసీస్ అనేవి ప్రధానమైన ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ప్రభావితం చేసే అంశాలు అనమాట. రైట్, సో ఇవి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చే అవకాశం ఉంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్చేంజ్ రేట్స్ అని. రైట్, సో ఇందులో ట్రేడ్ డెఫిసిట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మానిటరీ పాలసీస్ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1.2% అనేది మనకి సెకండ్ క్వార్టర్ సంబంధించి మనం చూస్తే 1.2% జీడిపి ఉంది. దీనికి సంబంధించిన క్వార్టర్ డబుల్ అయ్యే అవకాశం ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే రికార్డ్ ట్రేడ్ డెఫిసిట్, ఇంపోర్ట్ బిల్స్ అనేవి ఎక్కువ అవడం ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే కీ కాంట్రిబ్యూషన్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఆయిల్ ఇంపోర్ట్స్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గడం కూడా మనకి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గడం. రైట్, సో నెక్స్ట్ మనకి కీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ రూపీ ఇంపాక్ట్ అవ్వడానికి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి. ఫస్ట్, మనకి గ్లోబల్ లెవెల్లో ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకుంటే, గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తే యుఎస్ డాలర్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే పోస్ట్ ట్రంప్స్ ఎలక్ట్రల్ విక్టరీకి సంబంధించి యుఎస్ డాలర్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్, అదేవిధంగా మనకి టారిఫ్స్ లాంటివి బ్రిక్స్ నేషన్స్ మీద టారిఫ్స్ అనేవి ఒక థ్రెట్గా చూస్తున్నాం. అదేవిధంగా గ్లోబల్ ట్రేడ్ అన్సర్టెనిటీస్ కూడా ఇక్కడ ప్రధానంగా అంశాలుగా చెప్పుకోవచ్చు. రైట్, ఇది గ్లోబల్ లెవెల్లో. బట్ మనకి డొమెస్టిక్ లెవెల్లో మనం చూసుకుంటే మేజర్గా ఇక్కడ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. రైట్, అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే, కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది కూడా చాలా స్లోగా ఉంది. రైట్, ఈ రెండు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి. రైట్, సో ఈ రెండింటి మీద మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇవన్నీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్గా, ఈ కీ ఫ్యాక్టర్స్గా రూపీ ఇంపాక్ట్ అవ్వడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే ఆర్బీఐ రోల్ ఏంటి ఇక్కడ
ప్రధానంగా ఫోకస్ చేస్తే ఆర్బీఐ పాత్ర ఏంటి అంటే యాక్టివ్గా ఇంటర్వ్యూన్ అవుతుంది ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి కొన్ని రిజర్వ్స్ ఉపయోగించి. బట్ లిమిటెడ్ కెపాసిటీ మాత్రమే ఉంది. కొన్ని కన్స్టెంట్స్ అయితే ఉన్నాయి. మానిటరీ పాలసీ రిలేటెడ్గా ఫ్రీడమ్స్ అయితే కొంతవరకు ఉంటాయి కాబట్టి లిమిటెడ్ కెపాసిటీతో తను చేయాల్సిన పాత్ర అయితే ఆర్బీఐ యాక్టివ్గా ఇంటర్వ్యూన్ అవుతుంది ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి కొన్ని రిజర్వ్స్ ఉపయోగించి. రైట్. సో అయితే పాలసీ రికమెండేషన్స్ ఏంటి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇండియా కంపల్సరీ ఈ బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లియర్ స్టేట్మెంట్ అయితే రిజెక్ట్ చేస్తున్నామనే క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీని తిరస్కరిస్తూ భారతదేశం స్పష్టమైన ప్రకటనను జారీ చేయాలి. అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో యుఎస్ డాలర్ యొక్క ప్రాముఖ్యతను కూడా పునరుద్ఘాటించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఈ రెండు మేజర్గా తీసుకోవాలి స్టెప్స్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి మనం పెంచుకోవాలి, అది కూడా అవసరం. అదేవిధంగా మన ఇన్ఫ్లేషన్ అనేది కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా, దానికి సంబంధించి కూడా మనం తగ్గించాలి, అది కూడా ఇంపార్టెంట్గా చూపుతున్నారు. రైట్. సో అయితే రెలవెంట్ ఎగ్జాంపుల్ మనకి సిమిలర్గా మనం చూస్తే ఈ మన ఇండియా ఫేస్ చేస్తున్న క్రిటికల్ కండిషనే ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ గతంలో మనకి రీసెంట్గా మనకి టర్కీ కావచ్చు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఫేస్ చేసాయి. సో గ్రేటర్ కరెన్సీ డిప్రిషియేషన్ అనేది ఫేస్ చేసాయి. రైట్. సో ఇవి మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ద షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్ డిమాండ్ ఇండియాస్ ఆప్షన్స్. ఇక్కడ షేక్ హసీనాకు సంబంధించిన బహిష్కరణ నేపథ్యంలో డిమాండ్ కోరుతున్నారు ఇండియాకి సంబంధించి. ఇండియా ఆప్షన్స్ ఏమున్నాయి, డొమెస్టికల్గా కావచ్చు, మన చట్టాలకు సంబంధించి, ఇంటర్నేషనల్ లాస్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజు ఇది ఫోకస్ చేయొచ్చు. కాంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ షేక్ హసీనాకు సంబంధించి ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ కారణంగా ఆగస్టు 2021 బహిష్కరించడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ ఫార్మల్గా రిక్వెస్ట్ చేశారు ఎక్స్ట్రాడిషన్ సంబంధించి డిసెంబర్ 23 ఎప్పుడైతే మనకి విజిట్ అయ్యారో ప్రెసిడెంట్. రైట్. సో ఆగస్టు 2024లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన సమయంలో బహిష్కరించబడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి బహిష్కరించాలని కోరారు. సో ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ 2024 డిసెంబర్ 23 అధికారికంగా అభ్యర్థించడం కూడా మనం చూసాం. రైట్. అయితే ఈ ఛార్జెస్ అగెనిస్ట్ ఈ షేక్ హసీనాకి సంబంధించి ఏమున్నాయి ఛార్జెస్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే మేజర్గా ఇక్కడ అలిగేషన్స్ కొన్ని ఉన్నాయి. జెనోసైడ్ కావచ్చు, అంటే మారణ హోమానికి సంబంధించి, లేదా క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీకి సంబంధించి. రైట్. అదేవిధంగా మిస్ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొటెస్టర్స్, అంటే ఎవరైతే మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, దాంతోపాటు నిరసనకారులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రధానంగా. రైట్. సో నెక్స్ట్ మనకి ఇండియా డైలమా గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. ఇండియా ఆప్షన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, అంటే ఇక్కడ బైలేటరల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది మనకి ఉంది కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం అనేది ఉన్నప్పటికీ భారతదేశం మానవ హక్కుల ఆందోళనతో సహా రాజ్యాంగ మరియు చట్టపరమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. సో ఇక్కడ మనం మేజర్గా ఏం చేయాలన్న డైలమా అనేది మనకు ఉంది. రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్గా చూసుకుంటే మనకి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఆర్ట్ డెడెరే ఆర్ట్ జుడికేర్ అనే ఒక ప్రిన్సిపల్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ లా అనేది స్టేట్స్కి సంబంధించి మనం చూసుకుంటే అంతర్జాతీయ చట్టం తీవ్రమైన అంతర్జాతీయ నేరాలకు పాల్పడిన వ్యక్తులను అప్పగించడానికి లేదా విచారించడానికి రాష్ట్రాలను ఒప్పించే ఒక ప్రిన్సిపల్ అయితే మనకు ఉంది. ఇది లాటిన్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ ఎక్స్ట్రాడైట్ ఆర్ ప్రాసిక్యూట్, అంటే అప్పగించండి లేదా విచారణ చేయండి అనే నేపథ్యంలో ఈ మీనింగ్ అయితే ఉంటుంది. ఆర్ట్ డిడేర్ ఆర్ట్ జుడికేర్ ప్రిన్సిపల్ అనేది లాటిన్ వర్డ్. రైట్. సో ఇది ఇంటర్నేషనల్ వైజ్ ఒక చట్టంగా తీవ్రమైన అంతర్జాతీయ నేరాలు ఎవరైతే పాల్పడ్డారో ఆ వ్యక్తులను అప్పగించడం లేదా విచారించడానికి దేశాలకి మన కొంత అగ్రిమెంట్ అయితే ఒప్పందం ప్రకారం ఇది చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇండియా లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముంది అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇండియాకి సంబంధించి మనకి ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962 అనేది ఉంది. రైట్. సో ఈ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962 ప్రకారం ఇండియా అనేది ఈజీగా ఈ ఎక్స్ట్రాడిషన్ సంబంధించి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు, హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ రిలేటెడ్గా మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం ఈ ఎక్స్ట్రాడిషన్ సంబంధించి రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్. ఇంటర్నేషనల్ పరంగా చేయాలి, మన దేశంలో ఉన్న చట్టాల పరంగా చేయకూడదు. దీనికి సంబంధించి డైలమాలో ఉంది. రైట్. సో అయితే ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే జోసెఫ్
కోనీ కేసుని మనం ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది కండక్ట్ చేసింది ప్రీవియస్గా మనకి. అంటే ఇక్కడ ఐసీసీ గైజ్హార్లో ఆరోపణల విచారణను ధృవీకరించింది. ఇలాంటి తీవ్రమైన నేరాలకు అంతర్జాతీయ పద్ధతులను ప్రదర్శించింది. అంటే ఇలాంటి నేరాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశంలో కొన్ని నేరాలు ఆరోపణల నుండి ఇంకో దేశంలో ఉన్నప్పుడు కంపల్సరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది కొన్ని విచారణకు సంబంధించి కొన్ని ధృవీకరణ అయితే చేసింది. ఈ పద్ధతులు అయితే మనం ఫాలో అవ్వాలనేది చెప్తున్నారు. అదేవిధంగా మన దేశంలో చూసుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి 1996 కేసుని మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ సుప్రీంకోర్టు ఏం చెప్పారు, నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది అనే దానికి సంబంధించి ప్రాముఖ్యంగా చెప్పుకొచ్చారు. అంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 ప్రకారం పౌరులు కాని వారికి జీవించే హక్కును భారత సుప్రీంకోర్టు సమర్థించింది ఈ పర్టికులర్ కేసులో, రైట్. సో ఇవి మనం ప్రధానంగా చూస్తే ఏ ఆప్షన్ ఉంది ఇండియాకి సంబంధించి, ఏ స్టెప్ తీసుకోవాలన్న డైలమాలో ఉందనేది తెలుస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, స్టేట్స్ అండ్ ద డేంజర్ ఆఫ్ పూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్. ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో మనం పేలవంగా లేదా నాసిరకం తయారు చేయబడిన ఔషధాల ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్. దానికి సంబంధించి మనం ఇక్కడ కంటెక్స్ట్ అయితే చూడొచ్చు. అయితే ఇది మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గానే, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అయినా, మనం ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు, రైట్. సో ప్రధానంగా లేదా హెల్త్ రిలేటెడ్గా కూడా మనం ఇది ఫోకస్ చేసుకునే టాపిక్ ఇది, రైట్. సో అయితే ఈ ఇష్యూకి సంబంధించిన హైలైట్ ఏంటి అంటే ఇక్కడ రీసెంట్ కేసెస్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్ సంబంధించి మనకి కొన్ని యంగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో చనిపోవడం అనేది జరిగింది కంటామినేటెడ్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల. ఇది మన ఇండియాలో ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పూర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి రిస్క్లో ఉందనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తుంది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1940 యాక్ట్కి సంబంధించి మనం చూస్తే ఇది ఒక సెంట్రల్ లెజిస్లేషన్గా డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ని, డిస్ట్రిబ్యూషన్ని, సేల్ని రెగ్యులేట్ చేసే విధంగా ఈ చట్టం అయితే రూపొందించారు. అయితే స్టేట్స్ ఏమున్నాయో వాళ్ళకి లిమిటెడ్ రోల్ అయితే ఇది ఉంది. క్రాస్ స్టేట్ డ్రగ్ రెగ్యులేషన్ సంబంధించి కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ఈ స్టేట్స్కి కొంత లిమిటెడ్ రోల్ అయితే ఉంది. అది మనకి ప్రధానంగా ఇక్కడ ఛాలెంజ్గా ఉంది, రైట్. సో అయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇండియాలో ఏ విధంగా ఉంది దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా లార్జెస్ట్గా గ్లోబల్లో మనం చూసుకుంటే లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూసుకుంటే మనం అఫోర్డబుల్ మెడిసిన్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రొవైడ్ చేస్తుంది ఇండియా. బట్ వీక్ రెగ్యులేటరీ ఓవర్ సైట్, అంటే రెగ్యులేషన్ అనేది చాలా వీక్గా ఉంది అనే ఒక విమర్శ అయితే ఉంది, రైట్. సో ఇది ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా WHO లెక్కల ప్రకారం చూస్తే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో చూసుకుంటే 10% డ్రగ్స్ వరకు సబ్స్టాండర్డ్లో, అంటే సరైన ప్రామాణికం లేదా నాసిరకం మందులు 10% వరకు ఈ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉన్నాయి అనేది WHO రిపోర్ట్ కూడా చెప్తుంది, రైట్. సో ఇక్కడ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. రెగ్యులేటరీ మెథడ్స్ ఆర్ ఫ్రేమ్వర్క్ ఏమున్నాయి ఇండియాకి సంబంధించి చూస్తే ఇక్కడ ఇండియాకి సంబంధించి డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఏదైతే ఉందో అది ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక స్టేట్లో ఉన్న కంపెనీ ఇంకొక ఎంటైర్ దేశంలోనే అన్ని చోట్ల మెడిసిన్ అమ్ముకునే విధంగా ఈ పర్మిషన్ ఇస్తుంది, లైసెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లూప్ హోల్గా తీసుకుంటున్నారు. అంటే స్టేట్స్ అనే వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం సంబంధించి, అంటే ఇన్స్పెక్ట్ సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చర్ సంబంధించి విత్ ఇన్ దేర్ జ్యుడిస్టిక్షన్, అంటే వాళ్ళ పరిధిలో మాత్రమే స్టేట్స్ వాళ్ళకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసే అధికారం అయితే ఉంది. కానీ ఈ ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది విత్ ఇన్ స్టేట్స్, రైట్. సో ఇది ఒక లూప్ హోల్గా ఇది కనిపిస్తుంది డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్కి, రైట్. సో అయితే ఇక్కడ డేటాకి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ముఖ్యమైన డేటా ఇక్కడ కర్ణాటక డేటాకి సంబంధించి ఆల్మోస్ట్ 601 అవుట్ ఆఫ్ 894 టెస్టెడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డ్రగ్స్ చూస్తే మ్యానుఫ్యాక్చరర్స్ అదర్ స్టేట్స్లో ఉన్న స్టేట్స్ సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఒక స్టేట్ నుంచి వచ్చిన డ్రగ్స్ ఇంకొక స్టేట్లో అమ్మడం వల్ల అవి కంటామినేటెడ్ అయ్యి మహిళలు చనిపోవడం అనేది ఇక్కడ జరిగింది, రైట్. ఈ స్టోరీలో మేజర్గా ఇది మనం
ఫోకస్ చేస్తే ఇది మన లాలో ఉన్న లూప్ హోల్కి కింద వస్తుంది. అంటే పాలసీ ఫార్మేషన్లో ఉన్న లూప్ హోల్స్కి సంబంధించి మనం ఇక్కడ అదొక రిస్క్గా కనిపిస్తుంది. అయితే క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ అనేవి చాలా స్లోగా ఉండడం, ఈ స్టేట్స్ అనేవి వెంటనే ఇలాంటి వాటిని నిరోధించకపోవడం అనేది, లీగల్ ప్రొసీడింగ్స్ సంబంధించి వెంటనే ఇమీడియట్ నిరోధించకపోవడం అనేది మనకి మేజర్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ అనేవి స్లోగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే సొల్యూషన్స్ ఏంటి, ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఏంటి దీనికి అంటే కంపల్సరీ సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో అంటే కేంద్రపరంగా మనం కేంద్రీకరణ సమాచారం అయితే కంపల్సరీ షేర్ చేసుకోవాలి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్. అంటే డేటాబేస్ అనేది డ్రగ్ టెస్ట్ రిజల్ట్స్ సంబంధించి అక్రాస్ స్టేట్స్ అయితే ఉండాలి. రిస్క్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి, రైట్. ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేది రిపోర్ట్ సంబంధించి, అదేవిధంగా బ్లాక్ లిస్ట్లో ఉన్న రికార్డ్ సంబంధించి కంపల్సరీ సెంట్రల్లీ యాక్సెసిబుల్కి ఉండాలి. అది ట్రాన్స్పరెన్సీ అనేది బెటర్గా ఉండాల్సిన అవసరం అయితే కూడా ఉంది, రైట్. సో అయితే స్టేట్స్ని కూడా ఇక్కడ ఎంపవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీ షుడ్ ఎంపవర్ ద స్టేట్, రైట్. సో ఇక్కడ స్టేట్స్ని ఎంపవర్ అంటే ఏంటి, కంపల్సరీ లీగల్ అథారిటీ ఇవ్వాలి స్టేట్స్కి. కొన్ని డ్రగ్స్ని బ్లాక్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్గా అండర్ ఇన్వెస్టిగేషన్, రైట్. సో ఈ పవర్స్ ఇస్తే ఆటోమేటిక్గా బార్డర్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. అయితే యూనియన్ మినిస్ట్రీ రోల్ ఏంటి ఇక్కడ అంటే లెజిస్లేటివ్ రిఫార్మ్ అనేది తీసుకురావడం, అంటే ఓవర్ సైట్ని స్ట్రెంథన్ చేసే విధంగా, స్టేట్స్ నుంచి స్టేట్స్కి కోఆపరేషన్ పెరిగే విధంగా యూనియన్ మినిస్ట్రీ రోల్ అయితే ఉంది, రైట్. ఇక్కడ కంటెక్స్ట్లో ఎగ్జాంపుల్ చూస్తే ఇలాంటి సిచ్యువేషన్సే ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. ప్రీవియస్గా మనకి సబ్స్టాండర్డ్ యాంటీబయాటిక్స్ అనేవి అమ్మడం వల్ల మహారాష్ట్రలో కూడా ఈ పబ్లిక్ హాస్పిటల్స్లో చాలా ఇలాంటి అవకాశం ఉంది, ఇలాంటివి జరిగాయి. కాబట్టి కంపల్సరీ ఇలాంటి రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కోరుతుంది, రైట్. సో ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ స్టెప్స్ అనేవి గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, యూపీఐ డ్యూయోపాలీస్ రైజ్ అండ్ మార్కెట్ వల్నరబిలిటీస్. ఇది మనం ఎకానమీ కంటెక్స్లో ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. మెయిన్ కంటెక్స్ట్ ఏంటి అంటే యూపీఐకి సంబంధించి ద్వైపాక్షికత పెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్లో కొన్ని వల్నరబిలిటీస్ కూడా కల్పిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాత్రమే ఫోన్పే అండ్ జీపే లాంటి యూపీఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డామినేషన్ అనేది కనిపిస్తుంది అనేది ఇక్కడ కాంటెక్స్ట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా యూపీఐకి సంబంధించి చూస్తే 2016లో లాంచ్ చేసిన యూపీఐ సిస్టమ్కి సంబంధించి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది రియల్ టైం పేమెంట్ సిస్టమ్ని ఎనేబుల్ చేసే విధంగా, ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెంచే విధంగా మన దేశంలో తీసుకొచ్చారు. అయితే ఆగస్ట్ 2024కి సంబంధించి మనం చూసుకుంటే యూపీఐ అనేది ఆల్మోస్ట్ 8 out of 10 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఇండియాలో మనకి ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎక్సీడింగ్ 20.60 lakh crore అనేది ఎక్సీడ్ అయ్యి మనకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి కంప్లీట్గా మనం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు, రైట్. ఇక్కడ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా పబ్లిక్ ట్రస్ట్ అనేది మనకి పెంచుకుంటూ వెళ్ళారు. అంటే ఒక పక్క ఈ యూపీఐకి సంబంధించి చూస్తే మన ఇండియాలో డిజిటల్ లిటరసీ తక్కువ ఉన్నప్పటికీ, క్యాష్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతున్నప్పటికీ పబ్లిక్లో ట్రస్ట్ అంటే నమ్మకాన్ని తీసుకువెళ్ళగలిగారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 30% పాపులేషన్ ఇక్కడ పెనట్రేషన్ అనేది చూపించారు. అంటే జనాభాలో ఆల్మోస్ట్ ఈ ఫోన్పే, జీపే ఇలాంటి యూపీఐ సిస్టమ్ని పాతుకుపోయింది, రైట్. సో ఇది వృద్ధికి గణనీయమైన అవకాశంగా చూడొచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కీ ఇష్యూస్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా ఈ డ్యూయోపాలీ యూపీఐకి సంబంధించి ఇక్కడ మాట్లాడచ్చు. మార్కెట్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఫోన్పేలో ఆల్మోస్ట్ 48.36% అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్పేలో ఉంది. అదేవిధంగా జీపే చూసుకుంటే 37.3%. అంటే ఈ రెండు యూపీఐ ప్లాట్ఫామ్సే ఆల్మోస్ట్ డామినేట్ చేస్తూ 85% మార్కెట్లో ఉన్నాయి, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. నెక్స్ట్ మనకి థర్డ్ ప్లేస్లో పేటిఎం అనేది ఉంది. పేటిఎం అనేది థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్గా ఓన్లీ 7.2% మార్కెట్ షేరే ఉంది, రైట్. ఇది గమనించాలి. ఇలాంటివి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంది యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్లో, రైట్. సో ఇక్కడ రిస్క్స్ ఏమున్నాయి మనకి ఈ డ్యూయోపాలీ అంటే ద్వైపాక్షికతకు సంబంధించి డామినెన్స్ ఉంటే ప్రమాదాలు ఏమున్నాయి, ముప్పులు ఏమున్నాయి అంటే సిస్టమిక్ వల్నరబిలిటీ, వ్యవస్థ పరంగా మనకి కంపల్సరీ ముప్పులు అయితే ఉంటాయి. వల్నరబిలిటీ అంటే హై కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ మేజర్గా సింగిల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ సంబంధించి మనం చూడవచ్చు. అంటే అధిక
కాన్సన్ట్రేషన్ ఒకే దాని మీద ఉన్నప్పుడు కంపల్సరీ సింగిల్ పాయింట్ల ప్రమాదాన్ని మనం పెంచే అవకాశం ఉంది. కంపల్సరీ మనకి ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్గా వెళ్ళే అవకాశం ఉంది. లేదా ఏదైనా యాప్లో కొన్ని అంతరాయాలు ఏర్పడినప్పుడు మొత్తం ఎకనామిక్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఈ పర్టికులర్ డిస్రప్షన్ సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ రిస్క్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంపిటీషన్ సంబంధించి కూడా మనకి ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ అవుతుంది, ఇన్నోవేషన్ని మనం ఎంకరేజ్ చేయలేకపోతాం. అంటే డామినెంట్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఈ స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ కంపెనీస్ని డామినేట్ చేస్తున్నారో వాళ్ళ హై బ్యారియర్స్ అంటే అధిక అడ్డంకులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. సో స్మాల్ ప్లేయర్స్ అనేవారు ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా ఇన్నోవేషన్ అనేది మనం తగ్గిస్తున్నాం. అంటే ఇక్కడ గణనీయమైన ప్రయత్నం లేకుండా మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్నోవేషన్స్ని మనం క్షీణిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ఫారెన్ ఓనర్షిప్ అనేది కనిపిస్తుంది. మనకి ఫారెన్ కంపెనీస్ ఓనర్షిప్ అనేది కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫోన్పే కావచ్చు, జీపే కావచ్చు. ఇది ఫోన్పే అయితే వాల్మార్ట్ ఓన్డ్గా ఉంది. రైట్, సో జీపే అయితే గూగుల్ ఓన్డ్గా ఉంది. రైట్, సో ఇవి డేటా సెక్యూరిటీ కావచ్చు, సావరెంటీ ఇష్యూస్ మనకి ప్రధానంగా సమస్యలు తీసుకురావచ్చు. రైట్, సో ఇండియాస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ సంబంధించి మనం స్ట్రగుల్ అవుతున్నాం. వీటితో కంపీట్ చేయడానికి ఫండింగ్ అనేది కూడా మనకి లేక. రైట్, సో ఇండియాస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ సంబంధించి మనం భారత్ పే కావచ్చు, క్రెడ్ కావచ్చు, ఇలాంటివి పోటీ పడలేకపోతున్నాయి వీటితో. రైట్, సో ఇది ఒక ప్రధాన రిస్క్గా చెప్పుకోవచ్చు. అయితే పాలసీ ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలి, ఛాలెంజెస్ ఏమున్నాయంటే కంపల్సరీ ఎన్పిసిఐ నేషనల్ మనకి పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ టీపీఏపీస్కి సంబంధించి మార్కెట్ షేర్ని 30%కి పెంచాలనే ఉద్దేశంతో పరిమితం చేసింది. ఇది అమలుకు 2 సంవత్సరాలు అయితే ఇంకా అనుమతించాల్సి ఉంది. ఈ అమలులో కొంత లోపాలు ఉన్నాయి. అయితే కొంత ఎక్స్టెన్షన్స్ అనేవి ఈ ఎన్ఫోర్స్మెంట్ డిలే అవ్వడం కారణంగా ఈ 30%ని 40% పెంచే చర్యలు కూడా జరిగాయి. బట్ ఈ గడువు పొడిగింపుల అమలు ఆలస్యం చేయడం వల్ల ఇది ఇంకా మనకి ప్రపోజ్డ్గానే ఉండిపోయింది. రైట్, ఇక్కడ సొల్యూషన్స్ ఏంటి, ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే స్ట్రిక్ట్ రిఫార్మ్స్ అయితే ఎన్ఫోర్స్మెంట్ అయితే తీసుకురావాలి. మార్కెట్ షేర్ క్యాప్స్ సంబంధించి అది చాలా ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ మనకి ఈ ఇండియన్ టీపీఏపీస్ ఏవైతే ఉన్నాయో మనకి టార్గెటెడ్ మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి భారత్ పే కావచ్చు, క్రెడ్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి మనం కంపల్సరీ ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి సంబంధించి. రైట్, సో అదొక ఇంపార్టెంట్ మ్యాటర్. నెక్స్ట్ మనకి ఇన్నోవేషన్ సంబంధించి ఇన్సెంటివ్స్ కావచ్చు, కాంపిటీషన్లో మనం ముందుకు తీసుకెళ్లే విధంగా స్మాల్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ రీసెంట్ మనకి చూసుకుంటే మనకి సక్సెస్ఫుల్ ఆఫ్ యూపీఐకి సంబంధించి ఎనేబుల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో భారత్ పే, క్రెడ్, ఇండియన్ ఫిన్టెక్ లాంటివి స్టార్టప్స్గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ ఫెయిల్యూర్ సంబంధించి రిస్క్స్ చూస్తే 2022 నవంబర్ చూసుకుంటే యూపీఐ అనేది ఒక డిస్ట్రప్షన్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి డిస్ట్రప్షన్ అయితే ఫేస్ చేసింది 2022 యూపీఐ అనేది. రైట్, అది ఇక్కడ మేజర్ రిస్క్గా చెప్పుకోవచ్చు వల్నరబిలిటీ సంబంధించి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ ఆర్టికల్ విమెన్ ఎలక్టర్స్ టర్న్డ్ అవుట్ మోర్ దాన్ మెన్ ఇన్ లోక్సభ పోల్స్. ఇక్కడ మహిళా ఓటర్లు పురుషుల ఓటర్ల కన్నా ఎక్కువ ఉన్న కొన్ని రాష్ట్రాలు కావచ్చు, కొన్ని మన లెక్కలకు సంబంధించి మనకి ఈసీ రిలేటెడ్గా ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏంటి, ముఖ్యంగా ఈసీ ఇదివరకే కొన్ని డేటా అనేది ఒక్కొక్కటి నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ అనేది గ్రాన్యువల్ డేటాకు సంబంధించి 2024 లోక్సభకు సంబంధించి ఇక్కడ జెండర్ గ్యాప్ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు ఓటర్ టర్న్అవుట్లో. రైట్, సో 2024 లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఫీమేల్ ఓటర్ టర్న్అవుట్ అనేది మేల్ టర్న్అవుట్ కన్నా ఎక్కువ ఉంది అనేది ఈ ట్రెండ్ మనకి 2019కి కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేది చెప్తున్నారు. అంటే ఈ గ్యాప్ అనేది మనకి 0.16% 2019లో ఉంటే ఇప్పుడు 0.23% పెరిగింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు 2024లో. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇంక్రిమెంట్గా చెప్పుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్గా. నెక్స్ట్ అయితే స్టేట్ వైజ్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టేట్స్ విత్ హయ్యర్ ఫీమేల్ టర్న్అవుట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ బీహార్లో
బీహార్లో ఈ తేడా అనేది కనిపించింది. ఫీమేల్ వాటర్స్ ఎక్కువగా వాటర్ టర్న్అవుట్ అనేది మేల్ వాటర్ టర్న్అవుట్ కన్నా ఎక్కువ బీహార్లోనే కనిపించింది. నెక్స్ట్ మనకి ప్లేస్లో జార్ఖండ్ ఉంది, రైట్, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఉత్తరాఖండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, వెస్ట్ బెంగాల్ ఇలా ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి స్టేట్స్ విత్ హయ్యర్ మేల్ పొజిషన్ మనం చూసుకుంటే ఇది హయ్యర్ విమెన్ టర్న్అవుట్, హయ్యర్ మేల్ పొజిషన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో గుజరాత్ ఉంది, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, రైట్. తర్వాత రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఇలా మేల్ టర్న్అవుట్ అనేది హైయర్ దెన్ ఫీమేల్ టర్న్అవుట్గా ఇక్కడ చూడొచ్చు. అయితే మోడరేట్ టర్న్అవుట్ అనేది మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఒడిషా కనిపిస్తుంది, ఒడిషా. సెకండ్ స్టేట్ కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఇలాంటివి రిలేటివ్లీ ఈక్వల్ జెండర్ అండ్ డివైడ్ అనేది మనకి ఇక్కడ వాటర్ టర్న్అవుట్లో కనిపించింది, రైట్. ఇక్కడ మనకి బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఒడిషా కావచ్చు, ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. కంపల్సరీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలక్ట్రాల్ కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డేటాకి సంబంధించి, రైట్. అంటే టర్న్అవుట్ కన్నా ఎలక్ట్రాల్ కాంపోజిషన్ అనేది అంటే ఫీమేల్ వాటర్ టర్న్అవుట్ అనేది కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ జెండర్ కాంపోజిషన్ అనేది ఎలక్ట్రోడ్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఎలక్ట్రోడ్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ మనం ఫోకస్ చేస్తే హయ్యర్ టర్న్అవుట్ అనేది విమెన్లో నెససరీగా విమెన్ ఓటర్స్ అనేది అబ్సల్యూట్ నెంబర్స్ అనేవి మనం చెప్పలేం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేస్తే కొన్ని స్టేట్స్ మేల్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉన్నప్పటికీ మనకి ఫీమేల్ వాటర్ టర్న్అవుట్ అనేది ఎక్కువ వచ్చింది. దేనికి, ఎందుకు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది మేజర్గా ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రేషన్ వల్ల ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే విమెన్ ఓట్ అనేది ఎక్కువ ఎందుకు ఉంది ఫీమేల్ ఎలక్టోరల్స్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇది మైగ్రేషన్ ఆఫ్ మేల్ వర్కర్స్ టు అదర్ స్టేట్స్గా ఇక్కడ కనిపించింది. అంటే అక్కడ ఉన్న పురుషులు వేరే స్టేట్స్లోకి వెళ్ళడం వల్ల ఈ వలసల వల్ల ఇది ప్రధాన కారణంగా బీహార్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు ఈ వాటర్ టర్న్అవుట్ మహిళలకి ఎక్కువ శాతం కనిపించింది అనేది చెప్తున్నారు. అదేవిధంగా రీజనల్ వేరియేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో చూస్తే ఫీమేల్ ఎలక్ట్రాల్స్ అండ్ ఫీమేల్ వాటర్ టర్న్అవుట్ రెండు మనకి మేల్స్ కన్నా ఎక్కువ ఉంటున్నాయి, రైట్. సో ఇక్కడ అనేక రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్ల లింగ కూర్పుడు మన పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ మంది పురుషులు ఓటర్లు ఉన్న రాష్ట్రాల్లో మహిళల్లో అధిక ఓటింగ్ అంటే ఎక్కువ మంది మహిళలు సంపూర్ణ సంఖ్యలో ఓటు వేశారని అర్థం కూడా మనం చెప్పలేము, రైట్. సో అయితే పొటెన్షియల్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి ఈ రీజన్ సంబంధించి. మన ఫస్ట్ మైగ్రేషన్ అయితే, సెకండ్ మనం ఇక్కడ కొన్ని టార్గెటెడ్ పొలిటికల్ క్యాంపెయిన్స్, సోషల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, విమెన్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేసాయి, రైట్. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పుకున్నాం మేల్ మైగ్రేషన్ ఇది స్ట్రక్చరల్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మనకి ఈ ఫీమేల్ వాటర్ టర్న్అవుట్ని పెంచాయి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్రోస్ డాకింగ్ మిషన్ ఆన్ స్పేస్ క్రాఫ్ట్ రీచ్ రైట్ ఆర్బిట్. ఇది మనం నిన్న ఆల్రెడీ కవర్ చేసుకున్నాం ఎస్ఎన్టీకి సంబంధించి. ఇది కాంటెక్స్ట్ చూసుకుంటే ఇండియా సంబంధించి రీసెంట్గా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నిన్న అంటే December 30th మన స్పేస్ ఈ డాకింగ్ సంబంధించి ఇక్కడ ఒక మిషన్స్ అయితే లాంచ్ చేశారు. సో అయితే ఇక్కడ PSLV-60 రాకెట్ అనేది ఇక్కడ ఉపయోగించుకున్నారు. ఇక్కడ పేలోడ్స్ అనేది మనం చూసుకుంటే STX-01 దీన్ని చేజర్గా, STX-02 దీన్ని టార్గెట్గా మనం ఇక్కడ 2 స్మాల్ శాటిలైట్స్ అనేవి ప్రయోగించారు. ఇవి ఈచ్ 220 kg ఉంటాయి, 24 పేలోడ్స్ని తీసుకెళ్ళాయి, రైట్. సో ఇక్కడ ఆర్బిట్ అయితే 475 కిలోమీటర్స్ సర్క్యులర్ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ చేయడం జరిగింది, రైట్. సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇస్రో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి చెప్పుకోవాలి. ఇస్రో కంటిన్యూస్గా న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం, ఇండియా స్పేస్ కెపబిలిటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంటర్నేషనల్ స్పేస్ కమ్యూనిటీలో క్రిటికల్ ప్లేయర్గా రోల్ కూడా మనం ప్లే చేస్తున్నాం. ఈ డాకింగ్ మిషన్ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్గా మనం చెప్పుకోవచ్చు కాంప్లెక్స్ స్పేస్ ఆపరేషన్ సంబంధించి మనం మాస్టర్ అయ్యే విధంగా, రైట్. సో నెక్స్ట్ మనం గ్లోబల్ స్పేస్ లీడర్షిప్లో భాగంగా మనం ఆల్రెడీ మనకి US కావచ్చు, చైనా కావచ్చు ఇలాంటి డాకింగ్ మిషన్ సంబంధించి సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేశారు. అందులో పార్ట్గా ఇండియా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ ఎలైట్ గ్రూప్లో,
రైట్. ఈ మిషన్తో ఇది ఒక క్రూషియల్గా మన అంబిషియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ అంబిషియస్ ప్రాజెక్ట్స్ సంబంధించి స్పేస్ స్టేషన్ సంబంధించి కావచ్చు, లోనార్ మిషన్ సంబంధించి కావచ్చు, చాలా ఇంపార్టెంట్ స్టెప్గా చెప్తున్నారు. రైట్. ఇక్కడ మిషన్ పర్పస్ ఏంటి అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా మిషన్ అనేది ఈ కీ స్పేస్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష నౌక మధ్య సమావేశం చేయడం లేదా డాకింగ్ కోసం కీలక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంత ప్రదర్శించడం అనేది ఈ మిషన్ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిగ్నిఫికెన్స్ పరంగా చెప్తే హ్యూమన్ స్పేస్ మిషన్స్ సంబంధించి మనం చాలా ఫ్యూచర్లో మనకి చాలా ఉపయోగం, ఇంక్లూడింగ్ మనకి ఏదైతే ఉందో ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని మూన్కి తీసుకెళ్ళడం కావచ్చు, మూన్ నుంచి శాంపిల్స్ని రిటర్న్ తీసుకురావడం కావచ్చు, లేదా ఇండియన్ స్పేస్ స్టేషన్ని మనం ఆపరేషన్ చేయడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి చాలా ఇంపార్టెంట్. రైట్. సో అయితే ఈ ప్రాసెస్ డాకింగ్ ప్రాసెస్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఈ చేజర్ అండ్ టార్గెట్ STX అండ్ STX 01 అండ్ 02 ఈ డిస్టెన్స్ని ఈచ్ అదర్ రెండు శాటిలైట్ సంబంధించి 20 కిలోమీటర్లు అవే ఉంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకి ఆల్మోస్ట్ Jan 7th నుంచి చూసుకుంటే డాకింగ్ ప్రాసెస్ని 10th లోపు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్. సో ఇది టెక్నాలజికల్ ప్రెసిషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ PSLV వాహనంకి సంబంధించి PSLVనే ఎందుకు ఉపయోగించారంటే ఇది ఒక ఖచ్చితత్వం అనేది ఉపగ్రహాల మధ్య చిన్న చిన్న సాపేక్ష వేగం అంటే రిలేటివ్ వెలాసిటీ ఈ మధ్య శాటిలైట్స్ మధ్య చిన్న రిలేటివ్ వెలాసిటీని గెస్ చేయగలే ప్రెసిషన్ అనేది PSLV వెహికల్స్కే ఉంది కాబట్టి ఈ డాకింగ్ ప్రక్రియని దీంతో మనం ఫోకస్ చేసుకున్నాం. రైట్. ఈ టార్గెట్ స్పేస్ క్రాఫ్ట్స్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉపయోగించుకుని ఈ సాపేక్ష వేగాన్ని సరిచేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవి ఎడిటోరియల్స్ మోస్ట్గా ఫోకస్ చేసాం ఈరోజు న్యూస్ పేపర్లో. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.